హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, టైం చూసినట్టయితే 7:58 అయింది. ఈరోజు అయితే ట్రేడింగ్ చేశా. బట్ ఈరోజు నేను బయటకు పోవడం వల్ల హోటల్లో ఉండి చేశా. అది మీకు అప్డేట్ చేయలేకపోయినా. ఈరోజు అయితే మనకు లాస్ అయితే వచ్చింది. సమ్ అరౌండ్ 6,500 ఎంతో సమ్ లాస్ వచ్చింది. ఒక్క నిమిషం మీకు ఆ లాస్ చూపించే ముందు కొన్ని సైకలాజికల్ పాయింట్స్ అయితే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడూ ఒక స్ట్రాటజీ పైన నడిచినట్టయితే ప్రతి ఒక్కరూ ఇందులో అమౌంట్ ఎర్న్ చేస్తారు ఫ్రెండ్స్. స్టిల్ చాలామంది అమౌంట్ లూజ్ అయిపోతున్నారంటే దానికి కారణం సైకాలజీ, మైండ్ సెట్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనీ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. ఈ మూడింటిపైన మనం ఫోకస్ చేసామంటే డెఫినెట్గా మనం ఒక బ్రేక్ ఈవెన్ స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాం అన్నట్టు. మనం ఇంకా 100% వర్కింగ్ స్ట్రాటజీ వెనక పరిగెత్తినంతకాలం మనం ఇంకా అక్కడే ఉంటాం ఫ్రెండ్స్. మనమైతే ముందుకు పోలేం. ఎందుకంటే మార్కెట్లో 100% వర్కింగ్ స్ట్రాటజీ లేదు కాబట్టి. ఇన్ కేస్ 100% వర్కింగ్ స్ట్రాటజీ ఉండుంటే అందరూ ముఖేష్ అంబానీలు అయ్యేటోళ్ళు. స్టిల్ అట్లా అందరూ అమౌంట్ లూజ్ అయిపోతున్నారంటే దానికి కారణం వాళ్ళు ఒక ఇనిషియల్ స్టేజ్లో ఒక మైండ్ సెట్తో వస్తారన్నట్టు. ఎట్లా అంటే వాళ్ళు స్టార్టింగే అంటే స్క్రీన్ షాట్లు చూస్తుంటారు చాలామంది. వాళ్ళవి 1,60,000, 70,000, 80,000 అట్లా స్క్రీన్ షాట్లు చూసి వస్తుంటారు. వాళ్ళొక్క ఎట్లా అంటే మనం లెట్స్ సే ఒక మూవీ ఉంది. సారీ ఫ్రెండ్స్, లెట్స్ సే ఒక మూవీ ఉంది. ఆ మూవీ ట్రైలర్ చూసి మనం ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ అనేవి చాలా ముందుగానే పెంచుకుంటాం అన్నట్టు. మూవీ సూపర్ హిట్ అయింది, ట్రైలర్ చూస్తే ఎట్లా ఉంది అట్లా ఉందని చెప్పి. బట్ వన్స్ మనం ఆ థియేటర్లోకి వెళ్ళి మూవీ చూసి వచ్చిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసినంత మూవీ అంత ఏం లేదు, అసలు వరస్ట్గా ఉంది అట్లా మన కామెంట్స్ వింటూ ఉంటాం. జస్ట్ బికాజ్ ఎందుకంటే మనం చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుకొని మనం మూవీకి వెళ్ళాం ఫ్రెండ్స్. అందుకనే మనకి ఆ మూవీ ఇన్ కేస్ బాగున్నా సరే మనకు బాగోలేదు అన్నట్టు అనిపించింది. స్టిల్ రిలేటెడ్ టు మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కి వచ్చేసరికి మీరందరూ ఏంటంటే లక్షల్లో వేలల్లో 70,000, 80,000, 1 lakh, 2 lakh, 25 lakh అట్లా ట్రేడింగ్ చేసి అట్లా స్క్రీన్ షాట్లు చూసి అట్లా అడ్వైజరీ ఫార్మ్స్ వాళ్ళు చూపించిన స్క్రీన్ షాట్లు ఇవన్నీ చూసి మీరు మార్కెట్లో ఒక మైండ్ సెట్తో వస్తారన్నట్టు. ఎట్లా అంటే నేను ఓవర్ నైట్లో 1 lakh, 2 lakh అట్లా సంపాదించవచ్చు, రోజుకు ఒక 1 lakh సంపాదించవచ్చు, క్యాపిటల్ ఒక 1 lakh ఉంటే సరిపోయిద్ది, బ్రోకర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెవరేజ్ చేస్తారు కాబట్టి మనం ఓవర్ నైట్లో లక్షాధికారి అయిపోవచ్చిన మైండ్ సెట్తో వస్తారన్నట్టు. బట్ అట్లా అయితే కాదు ఫ్రెండ్స్. దీన్ని ఒక బిజినెస్లో ట్రీట్ చేయండి అంతే తప్పితే ఓవర్ నైట్లో సక్సెస్ వచ్చినట్టయితే అందరూ సక్సెస్ఫుల్గానే అమౌంట్ ఎర్న్ చేసి ఉండేటోళ్ళు. ఓవర్ నైట్లో ఎవరికి సక్సెస్ రాదు ఫ్రెండ్స్. కొంత టైం తీసుకుంటుంది, కాకపోతే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం మిస్ అవ్వద్దు. కొన్ని సైకలాజికల్ పాయింట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నానో అది 65 to ఒక్క నిమిషం ఫ్రెండ్స్, బ్లాక్ పెన్ పెడదాం. ఓకే, 65 to 70% మాత్రమే వర్క్ అవుద్ది అన్నట్టు నేను ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను. అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక్క నిమిషం, మనం కంటిన్యూస్గా 10 days నుంచి ప్రాఫిట్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు 6,100, 3,300, 6,000, 9,000 ఒక రోజు, నెక్స్ట్ వచ్చేసి 3,000, 6,000, 6,000, 8,000, 6,000, 6,700 ఇట్లా మనం కంటిన్యూస్గా 10 days నుంచి ప్రాఫిట్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, కంటిన్యూస్గా మనం ప్రాఫిట్లో ఉన్నాం కదా, ఈరోజు కూడా ఒక ప్రాఫిట్ రావాలని చెప్పేసి ఒక మైండ్ సెట్తో కనుక నేను మార్కెట్లోకి వచ్చి ఉంటే ఏమై ఉందంటే లెట్స్ సే 10 days నుంచి నేను ప్రాఫిట్లో ఉన్నాను కదా, ఈరోజు కూడా నాకు ప్రాఫిట్ రావాలని చెప్పేసి ఒక మైండ్ సెట్తో నేను మార్కెట్లోకి వచ్చి ఉంటే 10 daysలో నేను ఇయర్లీ 65 to 60,000 వరకు అయితే అమౌంట్ ఎర్న్ చేసే ఫ్రెండ్స్ 10 daysలో. ఇందులో నేను ఈ ఒక్కరోజు మార్కెట్తో ఈగోకి పోయి ఈరోజు కూడా నాకు ప్రాఫిట్ రావాలి అని చెప్పేసి నేను ఫైటింగ్ చేసినట్టయితే ఇన్ కేస్ ఈరోజు ఒక 20,000 కానీ 30,000 కానీ లాస్ వచ్చింది అనుకోండి, ఈ 10 daysలో మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసామో అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనం ఈ ఒక్కరోజే మార్కెట్కి ఇచ్చిస్తే మళ్ళీ ఎంత ఎఫర్ట్ పెడితే మళ్ళీ ఎంత అమౌంట్కి మనం వెళ్ళగలుగుతాం చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉండిద్ది ఈ అమౌంట్ వరకు మళ్ళీ వెళ్ళాలంటే. కాబట్టి ఈరోజు ఒక 6,000 నాకు లాస్ వచ్చింది. 6,000 లాస్ వచ్చింది కాబట్టి నేను ఇంకా ట్రేడింగ్ చేయలేక కాదు, చేయొచ్చు, బట్ స్టిల్ నేను మార్కెట్కి రెస్పెక్ట్ ఇచ్చా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను ఈరోజు ఫైటింగ్ ఏం చేయలేదు అన్నట్టు. ఒక 2 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. 6,500 సంథింగ్ ఎంత లాస్ వచ్చింది మీకు చూపిస్తా. 6,500 లాస్ వచ్చింది. ఈ రోజుకి నేను ట్రేడింగ్ బంద్ చేశా ఫ్రెండ్స్. రేపు పొద్దున మళ్ళీ ఫ్రెష్ మైండ్తో మళ్ళీ స్టార్ట్ చేస్తా అన్నట్టు. అంతే తప్పితే ఈ ఒక్కరోజే నేను
మార్కెట్తో నేను కంటిన్యూస్గా 10 డేస్ నుంచి ప్రాఫిట్లో ఉన్నాను కదా, ఈరోజు కూడా ప్రాఫిట్ రావాలని చెప్పేసి నేను ఇన్ కేస్ మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈరోజు కూడా బై సెల్ బై సెల్ బై సెల్ బై సెల్ చేసుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ది డేలో ఈ 6,000 లాసుల ప్లేస్లో 30,000 కానీ 20,000 కానీ లాసులు వస్తాయి అన్నట్టు. ఇట్లా ఇంత లాసులు వస్తే మాత్రం ఈ 10 డేస్లో మనం ఎంతైతే అమౌంట్ ఎర్న్ చేసామో దానికి ఒక వాల్యూ అంటూ ఏమి ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి నేను అందుకే ప్రతిసారి మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మార్కెట్ డెఫినెట్గా ఒక మంచి రివార్డ్ ఇచ్చిద్ది అంటాను. ఒకటి ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు కూడా 90 degrees యాంగిల్లో ఇట్లా పైకి పోదు, ఓకేనా. స్టిల్ అట్లనే మన అకౌంట్ కూడా 90 degrees యాంగిల్లో ఇట్లా పైకి పోదు ఫ్రెండ్స్. మన అకౌంట్ కూడా ఒక 3 days ప్రాఫిట్ రావాలి, ఒక 1 day లాస్ వచ్చిందంటే మళ్ళీ ఒక 2 days 3 days ప్రాఫిట్ రావాలి, మళ్ళీ లాస్ రావాలి, మళ్ళీ ఎట్లా మన 35 to 40 యాంగిల్లో మన అకౌంట్ గ్రోత్ అవ్వాలి. మార్కెట్ కూడా అట్లనే పైకి పోయిద్ది. మార్కెట్ ఎప్పుడైతే 35 to 40 యాంగిల్లో పైకి వెళ్తుందో అది ఎక్కువ కాలం సస్టైన్ చేస్తుంది. 90 degreesలో ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో అంత సస్టైన్ చేయదు అన్నట్టు. ఎంత వేగం 90 degrees పైకి వెళ్ళిద్దో అంతే వేగంగా క్రాష్ అయిపోయిద్ది. స్టిల్ మన అకౌంట్ కూడా 10 డేస్ నుంచి మనం ప్రాఫిట్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఈరోజు కూడా నేను ఈగోకపోతే, నేను ఈ 10 డేస్లో ఎంత అమౌంట్ ఎర్న్ చేశాను, ఈరోజు ఈగోకి పోయి ఒక 20,000 to 30,000 లాస్ అయిపోతే నేను ఎక్కడి వరకు పడిపోతా అన్నట్టు. బట్ స్టిల్ నేను 10 డేస్ నుంచి ప్రాఫిట్లో ఎంతైతే ఒక 65,000 to 60,000 ప్రాఫిట్లో ఉన్నాను, నేను ఇక్కడ వరకే పడ్డా అన్నట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి రేపొద్దున ఇంకొంచెం ఇక్కడ పడ్డా అనుకోండి, మళ్ళీ పైకి లేస్తాం అన్నట్టు. అట్లా మన అకౌంట్ గ్రోత్ అవుతుంది తప్పితే ఇట్లా ఇప్పుడు 90 degrees యాంగిల్లో మాత్రం గ్రోత్ కాదు ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు చూసినట్టయితే నేను 75 క్వాంటిటీతో మాత్రమే చేస్తున్నా. 10 డేస్ నుంచి కాదు, 1 month నుంచి 75 క్వాంటిటీతో చేస్తున్నా. ఎప్పుడు నా పొజిషన్ సైజింగ్ అనేది నేను ఎప్పుడు పెంచలేదు ఫ్రెండ్స్. నాకు 10 డేస్ నుంచి ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి నేను ఈరోజు ఈ 75 ప్లేస్లో 150 క్వాంటిటీతో నేను ట్రేడింగ్ చేసినట్టయితే ఈరోజు ఈ 6,000 లాస్ ఏమన్నాయో ఆ 6,000 కాస్త 12,000 అయ్యి ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి పొజిషన్ సైజింగ్ అనేది ఎప్పుడు పెంచొద్దు, మెయింటైన్ చేయండి. 1 month 2 months 3 months మీకు ఒక ప్రాఫిటబుల్గా మీకు అనిపించినంత వరకు మాత్రం పొజిషన్ సైజింగ్ అయితే మాత్రం దయచేసి మెయింటైన్ చేయండి, అట్లనే మెయింటైన్ చేయండి. ఇన్ కేస్ నేను ఇప్పుడు 75 క్వాంటిటీతో చేస్తున్నా, 1 month అయింది, 1 monthలో సమ్ అరౌండ్ నేను ఒక 80,000 to 90,000 ఎర్న్ చేసాను అనుకోండి. నెక్స్ట్ మంత్ నేను ఈ 75 కాస్త 100 క్వాంటిటీ చేస్తా. 100 క్వాంటిటీ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ నాకు 1 lakh ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఆ తర్వాత 125 క్వాంటిటీ చేస్తా, ఆ తర్వాత 150 చేస్తా, ఆ తర్వాత 200 చేస్తా, ఆ తర్వాత 400 చేస్తా, ఆ తర్వాత 600 800 1000 క్వాంటిటీ. అట్లా మన బిజినెస్ అనేది ఎక్స్పెండ్ చేసుకుంటూ పోవాలి తప్పితే ఒకేసారి ఇట్లా 500 క్వాంటిటీ 1000 క్వాంటిటీ 300 క్వాంటిటీ అట్లా మాత్రం ఎప్పుడు పొజిషన్ సైజింగ్ అనేది అట్లా ఉల్టా పల్టాగా అయితే మాత్రం పొజిషన్ సైజింగ్ అయితే మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే పొజిషన్ సైజింగ్ అనేది చాలా ఇంపాక్ట్ కలిగించిద్ది అనమాట ట్రేడింగ్ కెరీర్ పైన. మీకు ఒకసారి నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఒకసారి చూపిస్తా, ఒక్క నిమిషం. ఇది మీరు చూసినట్టయితే 6,500 అయితే మనకు లాస్ వచ్చింది. డేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 1/1/2021. ఇంకోటి ఏంటంటే భయ్యా కొత్త సంవత్సరంతో నువ్వు 6,500 లాస్ చేసావు అని చెప్పేసి మీరేమైనా అనుకోవచ్చేమో. బట్ స్టిల్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఎమోషన్స్ ఉంటాయి, మార్కెట్కి ఎమోషన్స్ ఉండవు. మనకి సెంటిమెంట్స్ ఉంటాయి, మార్కెట్కి సెంటిమెంట్ ఉండదు. కాబట్టి మార్కెట్కి మనం న్యూ ఇయర్ ఫస్ట్ రోజు చేస్తున్నామా, 31st రోజు చేస్తున్నామా, లేదంటే నా బర్త్డే రోజు చేస్తున్నామా, లేదంటే మోదీ బర్త్డే రోజు చేస్తున్నామా, అట్లా మార్కెట్కి అయితే ఏం ఉండదు. మార్కెట్కి అనేది ఎమోషన్స్ ఏమి ఉండవు, నెక్స్ట్ సెంటిమెంట్స్ ఏమి ఉండవు. కాబట్టి మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వండి, డెఫినెట్గా మార్కెట్ మనకు మంచి రివార్డ్ ఇచ్చిద్ది. ఒకసారి మీ అందరికి రీఫ్రెష్ చేసి చూపిస్తా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. రీఫ్రెష్ అయితే అవుతుంది. కమాన్. ఓకే, 6,500 ఇక్కడ మీరు చూసినట్టయితే 6,500 లాస్ వచ్చింది. ఈ 6,500 లాస్లో నేను ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ లాసెస్ అన్నట్టు. ఎందుకంటే ఇన్ కేస్ నేను 10 డేస్ నుంచి నాకు ప్రాఫిట్ వస్తుంది కదా, ఈరోజు కూడా ప్రాఫిట్ రావాలని చెప్పేసి నేను మార్కెట్తో ఈగోకపోతే మాత్రం 6,000 ప్లేస్లో డెఫినెట్గా ఒక 25,000 30,000 లాసెస్ అయితే వస్తాయి. కాబట్టి
చాలామంది ఏంటంటే చాలామంది ట్రేడింగ్ కెరీర్లో చేసేది అదే. ఒక 2-3 డేస్ అయితే అమౌంట్ ఎర్న్ చేస్తారు. ఒక 2-3 డేస్ అమౌంట్ అయితే ఎర్న్ చేస్తారు. సమ్ అరౌండ్ ఒక 10K కానీ 20K ఎర్న్ చేస్తారు. బట్ 4th డే వచ్చేసరికి వాళ్ళలో ఒక ఈగో బిల్డప్ అయిపోయి ఏంటంటే ఓకే నాకు ట్రేడింగ్ వచ్చేసింది అని చెప్పేసి మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ రోజు ఒక 2000 కానీ 3000 కానీ లాస్ వచ్చింది అనుకోండి, ఆ రోజు మార్కెట్తో ఫైట్ చేయడం మొదలు పెడతారు అన్నట్టు. ఇంకా బై సెల్ చేసుకుంటూ పోతారు. ఈ 3 డేస్లో ఎంతైతే 10 to 20,000 ఎర్న్ చేసి ఉంటారో అది ప్లస్ వాళ్ళ దగ్గర ఎంతైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్లో సగం అమౌంట్ ఆ ఒక్కరోజే మార్కెట్కి ఇచ్చేస్తారు అన్నట్టు. ఒక్క నిమిషం. ఓకే, ఆ ఒక్కరోజే మార్కెట్కి అమౌంట్ ఇచ్చేస్తారు అన్నట్టు. కాబట్టి మార్కెట్ని అయితే రెస్పెక్ట్ ఇవ్వండి. ఒక 2 to 3 డేస్ మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 3rd డే ఒక లాస్ వచ్చినా సరే ఆ రోజు మార్కెట్తో ఫైట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఆ రోజుకి మార్కెట్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ రోజుకి సిస్టమ్ బంద్ చేసిండి, తర్వాత రోజు ఫ్రెష్ మైండ్తో మళ్ళీ చేయండి. నాది వర్కింగ్ స్ట్రాటజీ 70%. 70% నా వర్కింగ్ స్ట్రాటజీ అంటే నేను 10 రోజులు నేను ట్రేడింగ్ చేస్తే అందులో 7 డేస్ నేను ప్రాఫిటబుల్గా ఉంటాను, 3 డేస్ నేను లాస్లో ఉంటాను అన్నట్టు. దీని మీనింగ్ ఇదే ఫ్రెండ్స్. 70% వర్కింగ్ స్ట్రాటజీ అంటే ఇంతే. మీనింగ్ అయితే ఇట్లానే వచ్చింది. 10 డేస్ మనం యావరేజ్గా పట్టుకుంటే 7 డేస్ నేను ప్రాఫిట్లో ఉంటాను, 3 డేస్ నేను లాసుల్లో ఉంటాను అన్నట్టు. ఈ 7 డేస్ నేను ప్రాఫిట్లో ఉన్నప్పుడు మార్కెట్ నుంచి నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేశాను, ఈ 3 డేస్ నేను లాసుల్లో ఉన్నప్పుడు మార్కెట్కి ఎంత అమౌంట్ ఇచ్చాను అనేదే మ్యాటర్ అయ్యింది ఫ్రెండ్స్. ఈ మొత్తం యావరేజ్ చూసుకుంటే మనం ప్రాఫిట్లో ఉండాలి. అట్లా ప్రాఫిట్లో ఉంటే మాత్రం మీరు ఒక సక్సెస్ఫుల్గా లైఫ్ని అయితే లీడ్ చేసిన వాళ్ళు అవుతారు, సక్సెస్ఫుల్గా అమౌంట్ అయితే ఎర్న్ చేసిన వాళ్ళు అవుతారు మార్కెట్ నుంచి. కాబట్టి నాది 70 to 65 వర్కింగ్ స్ట్రాటజీ కాబట్టి 10 డేస్ నేను ప్రాఫిట్లో ఉన్నా. ఈ ఒక్కరోజు మార్కెట్కి అమౌంట్ ఇచ్చినంత మాత్రాన నాకు పోయేదేం లేదు. ఈరోజు నేను మార్కెట్కి రెస్పెక్ట్ ఇచ్చా, రేపు డెఫినెట్గా మార్కెట్ నాకు రివార్డ్ ఇచ్చింది. ఐ థింక్ ఈ వీడియోలో మీరు కొన్ని సైకలాజికల్ పాయింట్స్ అయితే నేర్చుకున్నారనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ give up. Thank you.